ఇక్కడ ఏమన్నాడంటే, పారంపర్యాచారాలని హైలైట్ చేసుకుని దేవుడు చెప్పినటువంటి నీతి నియమాలని, ప్రేమని పక్కన పెడితే అలా చేసేవాళ్ళను సైతము వ్యర్థముగా ఆరాధించే వాళ్ళు వేషధారులు అన్నాడు. అందుకు ఈ మాట పట్టుకున్నా. 3 రకాలుగా వేషధారులు మనకు కనపడతారు. ఇంకా కొన్ని వెరైటీస్ ఉన్నాయి. జస్ట్ మచ్చుతునగలాగా ఒక 3 రకాలు చెప్పా. స్తోత్రం. 3 రకాలు. మొట్టమొదటి రకం ఎవరో చెప్పండి, మీరు చెప్పాలి అందరూ. వేషధారులు నంబర్ 1, ఆడి దగ్గర 24 పెట్టుకొని అవతలోడి దగ్గర 1.60 వెతుకుతూ ఉంటాడే, వేషధారి నంబర్ 1. నంబర్ 2, కడుపులో దురుద్దేశం పెట్టుకొని పైకి షో మాటలు మాట్లాడతారే, ఈజీగా అర్థమైతే ఇట్టు చెప్తే, వేషధారి నంబర్ 2. మూడవది, ఆచారాలని హైలైట్ చేసి దేవుడిచ్చినటువంటి నీతి నియమాలను తృణీకరించేటువంటి వాళ్ళు, దేవుడు చెప్పినటువంటి ప్రేమ, కనికరం, జాలి మొదలైన వాటిని తిరస్కరించే వాళ్ళు వేషధారులు. చేతులు కడుక్కోకుండా తింటున్నారేంటి మీ శిష్యులు అనుకుంటూ వచ్చారు పరిశుద్ధులు. చేతులు కడుక్కోకుండా తింటున్నారేందని. కొంతమంది కలర్ బట్టలు వేసుకొని కనపడుతున్నారు అనుకో. కొంతమంది అంటారు, ఆ చర్చికి పోయే వాళ్ళంతా కలర్ బట్టలేనండి, వాళ్ళంతా లోకానుసార్లే, అసలు వైట్ అండ్ వైట్ వేయాలా. ఏమేయాలా? వైట్ అండ్ వైట్ వేయాలా. అసలు ఆ చర్చికి పోయే వాళ్ళంతా కలర్ఫుల్ వేస్తారు. అంతా వేషధారులే, అంత లోకానుసార్లే. అవునా? మరి ఏది పవిత్రత, ఏది పరిశుద్ధత అంటే తెల్లని వస్త్రాలు మాత్రమే కట్టాలి, అది పరిశుద్ధత, పవిత్రత. మరి అట్లయితే పరలోకంలో రంగురంగులు ఉండొద్దు కదా, ఓన్లీ వైటే ఉండాలి కదా. పరిశుద్ధుల తెల్లని వస్త్రములు అంటే పరిశుద్ధుల నీతి క్రియలు అన్నాడు బైబిల్ గ్రంథంలో. ప్రపంచంలో దేవుడు సృష్టించిన రంగులే ఇవన్నీ. అయితే దేవుడు చెప్పిన హెచ్చరిక ఏంటంటే, లోకానుసారమైన వేషం వేయకుండా పరిశుద్ధులకు తగినట్టుగా మీరు పైకి కనపడే విషయంలో కూడా కొంచెం బ్యాలెన్స్గా ఉండండి అని చెప్పాడు. అచ్చంగా వైటే వేసుకోమని చెప్పలా. అందుకే అప్పుడప్పుడు నేను కలర్ బట్టల్లో కూడా కనపడతా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందా? కలర్ బట్టలు కూడా వేసుకో.